ఒక్కరోజు కూడా పాపం చేయకుండా ఎలా బ్రతకాలా అనేది క్రైస్తవుడు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇది క్రైస్తవునికి మినిమము క్వాలిఫికేషన్. ఈరోజు నేను ఏ పాపం లేకుండా ఎలా బ్రతకాలి తండ్రి అని ఆలోచించేవాడే క్రైస్తవుడు. పాపానికి అలవాటు చేసుకొని ఏదో సరలే పాపం ఒప్పుకుంటే అయిపోయింది కదా అని అనుకుంటే ఆ పాపం మనకు శాపంగా మారే అవకాశాలు కూడా ఉంటాయి. ఈరోజు మన దేవుడు మన పాపాల గురించి ఒక మాట మాట్లాడాలనుకుంటున్నారు. ఒక్కసారి యోహాను రాసిన మొదటి పత్రిక మనం చదువుదాం. మొదటి అధ్యాయము 9వ వచనం మనము జాగ్రత్తగా చదవాలి. 1 John చాప్టర్ 1 9th verse. మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన ఏం చేస్తాడంట? మన పాపములను క్షమిస్తాడంట. సమస్తమైన దుర్నీతి నుండి మనలను పవిత్రముగా చేస్తాడు. బాగా వినండి. ఎందుకు మనమే అన్నాడు? ఎందుకు అనంటే ప్రతి వాడు పాపం చేసిన వాడే. నేను పాపం చేయలేదు, నేను కరెక్ట్గా ఉన్నానని చెప్తే దేవుడు కింద ఒక ఆన్సర్ ఇచ్చాడు. ఏంటి తెలుసా? చదువునానా ఏమంటున్నాడు? 10వ వచనం. నేను పాపము చెయ్యలేదు అని ఎవరైనా ఈ మాట చెప్తాడో ఆయన ఒక అబద్ధికుడు. నాలో ఏం పాపం లేదని చెప్పిన వాడు క్రీస్తు తప్ప ఎవరు లేరు. మనమందరం ఏదో ఒక పాపంలో ఉంటాము. నోటి ద్వారా, చూపు ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా, నడక ద్వారా, ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా పాపంలో మునిగిపోయి ఉన్నాం మనం. ఎంత వద్దన్నా కూడా ఆ పాపమును నువ్వు కావాలనే నీ మైండ్కి తెచ్చుకుంటున్నావేమో. యోహాన్ గారు చెప్తున్న మాట, మనం ఎప్పుడైతే మన పాపాలను ఒప్పుకుంటామో దేవుడు నమ్మదగిన వాడండి. ఆయన చాలా నీతిమంతుడు. ఆయన మన పాపములను క్షమిస్తాడు. సమస్తమైన దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తారు. ఈరోజు వాక్యానుసారంగా మనము దేవుని దగ్గర పాపం ఒప్పుకుంటున్నామా? పాపం ఒప్పుకోవడం అంటే పగలంతా పాపం చేసుకొని రాత్రి రాగానే దేవానికి స్తోత్రం, నాకు ఆత్రం అనేది కాదు. నేనేదో తప్పు చేసిన తండ్రి అనేది కాదు. వాక్యమనుసారమైన క్షమాపణ, క్లెన్సింగ్, నీ పాపము ఒప్పుకోవడం అనేది నీకు తెలుసా? ఒక్కసారి వాక్యానుసారంగా పాపము వాళ్ళు ఎలా ఒప్పుకున్నారో అనేది మనం చదువుదాము. ఇందులోనే అపోస్తుల కార్యంలో మనం చదువుదాం ఒకసారి. వాక్యానుసారమైన పాపాన్ని ఒప్పుకోవాలి మనము. అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 18-19 వచనం చదువుమా. విశ్వసించిన వారు అనేకులు వచ్చి వారు చేసిన వాటిని తెలియచేసి, బాగా వినండి, ఎవరైతే దేవుని మాటలు విన్నారో, విన్న తర్వాత వాళ్ళందరూ ఏ ఏ పాపమైతే చేశారో ఈ పాపము అంతా అందరి ముందు ఒప్పుకున్నారు. ఎవరి ముందు ఒప్పుకున్నారంట? చదువునా, రీడ్ అడే వర్డ్. విశ్వసించిన అనేకులు వచ్చి వారు చేసిన వాటిని తెలియజేసి, ఏమేమైతే చెప్పులు చేశాడో ఆ తప్పులందరినీ తెలియజేసి ఒప్పుకొని, మరియు వాళ్ళందరూ ఏం చేశారంట? అప్పటికే వాళ్ళు మాంత్రిక విద్యలను నేర్చుకున్న మోతబరి క్యాండిడేట్స్. తెలుసా? దేవుడు తర్వాత దేవుడు వీళ్ళే అనుకున్నారు. ఆ సమయంలో మాంత్రికులు వాళ్ళు మంత్రం చేయంగానే రోగాలు పోతున్నాయి, రాబోయే అద్భుతాలు జరిగిపోతున్నాయి. ఎవరు చేస్తున్నారు ఈ పని? ఈ మాంత్రికులు చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే అపోస్తులు తన మాటలు విన్నారో, అపోస్తుల మాటలు విన్న తర్వాత వాళ్ళు సమాజంలో అందరి ముందు నా పరువు పోతుంది, నా హోదా పోతుంది, ప్రజలు నాకు ఇప్పటి నుంచి వేరే విధంగా అనుకుంటారు అని అనుకోలేరు. వాళ్ళందరూ సమాజంలో అందరి ముందు తన పాపాలను వాళ్ళు ఏం చేసుకున్నారు తెలుసా? ఒప్పుకున్నారు.
ఈరోజు మనం ఒప్పుకోగలుగుతున్నామా? సాక్ష్యమే చెప్పలేకపోతున్నాం. సాక్ష్యము చెప్పలేకపోతే ఇప్పుడు మీరు ఆలోచించండి. నేను 2 ఎగ్జాంపుల్స్ ఇస్తా. రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తా. ఈ ఎగ్జాంపుల్ మీరు అర్థం చేసుకోండి, ఓకేనా? అందరం ఆడుతున్నాం, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, దోస్తులు అందరూ కలుస్తున్నారు, మంచిగా ముచ్చట్లు పెడుతున్నారు, అందరు ఆనందంగా జాలీగా, అసలు బాధనే లేని సమయంలో ఒక విషాదమైన ఒక సమాచారం మీ ఇంటికి వచ్చిందనుకో, 1 సెకండ్ చాలు ఇల్లు అందరు ఏడవడానికి. అవునా కదా? అవునా? అందరు ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఇంకా చచ్చిపోవాలనుకునే పరిస్థితులు రాగానే ఒక ఆనందకరమైన వార్త మీ ఇంటికి వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? అర్థమవుతుందా? దేవుని కార్యము అలా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నిమిషాలలో దేవుడు ఏ అద్భుతమైన చేయడానికి సిద్ధంగా ఉన్నాడని మనము మర్చిపోవద్దు. అది మర్చిపోతున్నాము కాబట్టే ఈరోజు మనము ఏమి చేయలేకపోతున్నాం. పాపములను వీళ్ళు ఒప్పుకున్నారు. మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు స్నానం చేసుకొని బయటకు వెళ్తాం కదా, మనం అందరము మురికిగా పోతామా? ఇంటికి రాగానే స్నానం మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి వస్తాం కదా, అలానే వచ్చేస్తామా? ఎందుకు? బయట పోయినప్పుడు శుభ్రంగా ఉండాలి, ఇంటికి వచ్చినప్పుడు శుభ్రంగా ఉండాలి. ఎందుకు శుభ్రంగా ఉండాలంటే మురికి ఇంట్లో రావద్దని. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు, నా భార్య ఉంది, ఇప్పుడు బయటకు వెళ్ళి ఇంటికి రావాలంటే నువ్వు షూస్ వేసుకో, ఏమైనా వేసుకో, కాళ్ళు కడుక్కొని లోపల రావాలి. ఇంట్లో అడుగు లోపల వేయాలంటే కాళ్ళు కడుక్కొనే లోపల రావాలి. ఇంట్లో ఆడవాళ్ళే కదా శుభ్రం పరిచేది ఇల్లు. ఇప్పుడు ఆడవాళ్ళు ఇల్లు శుభ్రపరుస్తున్నారు కాబట్టే ఆ వాల్యూ తెలుసు. అవునా కదా? దేవుడు పరిశుద్ధుడు కనుక, దేవుడు పరిశుద్ధుడా కదా? మరి పరిశుద్ధత వాల్యూ ఎవరికి తెలవాలి? ఆయనకు తెలుసు కదా. నువ్వు అపవిత్రంగా నా దగ్గరకు వస్తే దేవుడు ఊరుకుంటాడా? అర్థమవుతుందా? అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు నన్ను ఒప్పుకున్నావు కాబట్టి నువ్వు పాపాన్ని కూడా ఒప్పుకో. నీ పాపాన్ని ఒప్పుకోకుండా నువ్వు ప్రార్థన చేసినావు అనుకో, నీ పాపాన్ని ఒప్పుకోకుండా నువ్వు ఆరాధించుకున్నావు అనుకో, నీ పాపాన్ని ఒప్పుకోకుండా నువ్వు వాక్యం చదివినావు అనుకో, నీ పాపాన్ని ఒప్పుకోకుండా నువ్వు బోధించినావు అనుకో, నీ పాపాన్ని ఒప్పుకోకుండా నువ్వు సమాజంలో గొప్ప వ్యక్తిగా, గొప్ప సేవకుడుగా కనిపించినావు అనుకో, అందరూ ఉంటారు కానీ నేను ఉండను అంటాడు దేవుడు. నువ్వు యథార్థంగా పాపాన్ని ఒప్పుకున్నావు అనుకో, ఈ లోకంలో ఉన్న సమస్తము నీకు లేకున్నా నీ పక్కన నేను ఉంటా అంటాడు దేవుడు. హల్లెలూయా. ఇలా ఆయనకు ఎలా ఆరాధించాలంట మనము? ఆత్మతోను. ఆత్మ పవిత్రంగా ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన పాపాలని ఒప్పుకోలేకపోతున్నాం కాబట్టే చీప్ అయిపోతున్నాం. మనం చీప్ అయిపోతామనే ఫీలింగ్లోనే ఉన్నామే, కానీ మన పాపాలను మనం ఒప్పుకోవాలి అని దేవుడు స్పష్టంగా మనకు చెప్తున్నాడు. ఎన్నో పాపాలు ఉన్నాయి, చెప్పుకునే పాపాలు ఉన్నాయి, చెప్పుకోలేని పాపాలు ఉన్నాయి, కొన్ని రహస్యంగా పాపాలు ఉన్నాయి, కొన్ని బహిరంగ పాపాలు ఉన్నాయి. దేవుడు ఏ పాపంనైనా క్షమించడానికి సిద్ధపడుతున్నాడు. ఈరోజు దేవుడు నీతో నాతో స్పష్టంగా చెప్తున్నమాట, నువ్వు ఏ పాపమైనా చేస్తావు బిడ్డ, ఈరోజు ఒప్పుకో, తప్పుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒప్పుకో, తప్పుకో. లేకపోతే నేను పట్టుకున్నాను అనుకో, నువ్వు ఎక్కడ తప్పుకోలేవు. హల్లెలూయా. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనం మనం చదువుదాం. మనిషి బాప్తిజం ఇచ్చినప్పుడు ప్రజల ముందు మనం ఒప్పుకుంటాము, తప్పుకుంటాము. కానీ తప్పుకున్న తర్వాత ఇంకొక పాపాలు చేస్తూ ఉంటాం మనం తెలియకుండా. ఏ పాపాలు జరగవు. ఆలోచించే వరం మనకిచ్చాడు, తెలుసుకునే వరం మనకిచ్చాడు. ఎందుకురా పాపం చేసినామంటే, అదిగో అవ్వ నన్ను ఏం చేసింది? మోసం చేసింది. ఈరోజు నువ్వు పాపం ఎందుకు చేస్తావంటే, అదిగో పలానా వాడు నన్ను రెచ్చగొట్టాడు. పరిస్థితులు అలా ఉండే, చెయ్యదనుకున్న జరిగిపోయింది. ఈ కథలు వద్దంటాడు దేవుడు. నీకు అన్నీ తెలుసు, కావాలని చేసినావు. దేవుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వగలుగుతావరా?
పాపం చేసిన తర్వాత దేవుడు అడిగిన ప్రశ్న ఏంటి తెలుసా? ఆదాం ఎక్కడున్నావు? ఈరోజు మనం పాపం చేసిన వాళ్ళముగా దేవుడు నిన్ను అడుగుతున్న ప్రశ్న అదే, ఎక్కడున్నావు నువ్వు? ఏమంటావు తెలుసా? అయ్యా దూరం వెళ్ళిపోయినాను తండ్రి, నేను రాలేను ఇంకా. నన్ను నమ్మిన తర్వాత నీ పాపాన్ని ఒప్పుకుంటే క్షమించేస్తా, నీకు నేను క్షమాపణ ఇస్తాను, కానీ నెక్స్ట్ టైం మరొక్కసారి ఆ తప్పు చెయ్యొద్దు అని దేవుడు చెప్తాడు. పాపంతో ఉన్న ఒక స్త్రీ వ్యభిచారం చేస్తున్న సమయంలో పట్టబడిన తర్వాత యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటి తెలుసా? అమ్మా నీకు ఎవ్వడు చెప్పలేదు అంటే, నాకు ఎవ్వడు చెప్పలేదు సార్ అంటాడు. పో నేను క్షమించేసిన అంటాడు. అమ్మా దీన్ని తిరిగి వేసేయండి, ఒకసారి ఈ పదాన్ని తిరిగి చదవండి. అమ్మా నీకు పాస్టర్ గారు చెప్పారా? చెప్పారు సార్, నడు బయట అంటాడు దేవుడు. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రతిదానికి ప్రాబబిలిటీ ఐదర్ దీస్ ఆర్ దాట్, ఇలా అయినా అలా అయినా. ఇప్పుడు ఒక నాణ్యం ఉంటుంది, ఆ నాణ్యంకి ఏముంటుంది? బొమ్మ, బొడుసు. అమ్మ నీకు ఎవరు చెప్పలేదా అంటే ఆమె ఏమన్నది? చెప్పలేదు. అయితే ఏమన్నాడు దేవుడు? నిన్ను క్షమించేసిన, పో అంటాడు. ఇప్పుడు ఇదే ప్రశ్న మీకు అడుగుతున్నా, అమ్మ మీకు దేవుడు వాక్యం చెప్పలేదా? చెప్పండి. చెప్పి మరి ఎందుకు పాపం చేసినావు? అంతేనా కదా? దేవుడు అందుకేనంటాడు, ఒక్కసారి నా ఆత్మను రుచి చూచిన తర్వాత, అర్థమవుతుందా? నా ఆత్మ రుచి చూచిన తర్వాత నా నుండి నువ్వు దూరం వెళ్ళిపోయావంటే నీకు క్షమాపణ లేదన్నాడు దేవుడు. అంతే. ఆయనలో ఉంటావు, ఆయనతో తిరుగుతావు, ఆయన దగ్గర ప్రార్థన చేస్తావు, ఆయన దగ్గర వాక్యం చదువుతావు, ఆయన దగ్గర హల్లెలూయా అంటావు, ఆయన దగ్గర ప్రైజ్ లార్డ్ అంటావు. తర్వాత నువ్వు పాపం చేసి ఇది చేస్తూ ఉంటే దేవుడు ఏమంటాడు తెలుసా? సారీ అమ్మా, నువ్వు అలానే చేస్తూ ఉండు, కంటిన్యూ చేస్తూ ఉండు, నేను మాత్రం నీ దగ్గర కూడా రానంట. చెవులు మూసుకుంటాడు కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనలకు. ఎందుకంటే మన క్రియలు మన ముందు కనిపిస్తున్నాయి. నా అతిక్రమములు నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయని దావీదు మహారాజు చెప్తా ఉంటాడు. ఈరోజు మన అతిక్రమం కనిపిస్తలేదా? మన 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 సమస్యలు మనకు అర్థం కావటం లేదా? మన దోషములు మనకు అర్థం కావట్లేదా? మన పాపములు అర్థం కావటం లేదా? దేవుడు ఈరోజు మనకు బహుశా చివరిసారి ఉండొచ్చాము మన జీవితంలో. ఇది బహుశా దీని తర్వాత ఇంకొకసారి క్షమాపణ అడగడానికి అవకాశం దొరకదేమో. ఈరోజు బ్రతికిన వాడు రేపు బతుకుతామో తెలియదు, మనకు గ్యారంటీ లేదు. ఈరోజు ఒప్పుకుంటే తప్పుకుంటావు, ఈరోజు నువ్వు తప్పుకుంటే మళ్ళీ ఎప్పటికి కూడా దేవుడు మనకు ఒప్పుకోడేమో. అందుకే మత్తయి సువార్తలో నమ్మి బాప్తిజం తీసుకున్నారు. నమ్మి అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? పాపము దోషములు అన్నీ వదులుకున్నాము, అయ్యా నిన్ను నేను సొంత రక్షకునిగా అంగీకరించుకున్నాము. ఒకసారి అలానే చదువుదాం మనము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మన పాపము వాక్యానుసారంగా ఒప్పుకుంటున్నామా? ఎప్పుడైనా మనం మాట్లాడుకుందామా? ఈరోజు నేను ఈ పాపం చేసినాను, నా కోసం నువ్వు ప్రార్థన చేయి ప్లీజ్, నేను నీ కోసం ప్రార్థన చేస్తాను, ఒప్పుకున్నాం మనం? మన పాపములు మనము కప్పిపెట్టుకుంటున్నాం కాబట్టే దేవుడు కూడా మనకు సమాధానం ఇవ్వలేకపోతున్నాడు. మీ పాపములను ఒకరికి ఒకరితో ఒప్పుకోవాలి. మీరు స్వస్థత పొందుకోవాలంటే ఒకరితో ప్రార్థన చేసుకోవాలి. నా ప్రార్థన నుండి నన్ను స్వస్థపరచు తండ్రి అని నువ్వు ఒకరికి ఒకరు. మనము దీన్ని ఏమంటాం తెలుసా? విజ్ఞాపన ప్రార్థన అంటాం. మనం విజ్ఞాపన ప్రార్థన చేస్తామా? ఎప్పుడు తండ్రి నాకు కావాలి తండ్రి, ఎప్పుడు నాకు ఈ తండ్రి, ఎప్పుడు నా కుటుంబమే తండ్రి, ఎప్పుడు మా వాళ్ళే తండ్రి, ఎప్పుడు మా చుట్టుపక్కల వాళ్ళే తండ్రి, మిగతా వాళ్ళ అవసరం లేదు తండ్రి.
విజ్ఞాపన ప్రార్థన అంటే మనకు ఎవరైతే ప్రార్థన చెయ్యమని చెప్పారో వాళ్ళ కొరకు నీ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నట్లు, నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నట్లు ఎదుటి వాని కొరకు కూడా ఆ విధంగానే విజ్ఞాపన ప్రార్థన చెయ్యాలి. బైబిల్లో విజ్ఞాపన 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 అని ఎన్నోసార్లు రాశారు. అపోస్తులంతా సొంత ప్రార్థన చేయలే, విజ్ఞాపన ప్రార్థనలు చేశారు చాలాసార్లు. ఈరోజు మన ప్రార్థనలు మన వరకే ఉంటున్నాయి, కానీ ఎదుటి వాని కొరకు ప్రార్థన లేవు. మనకి ఎదుటి వాని కొరకు ప్రార్థన ఎలా ఉంటే, వాడు నాకు ఇలా అన్నాడు తండ్రి, వానికి నువ్వు చూసుకో తండ్రి. వాడు నన్ను అవమానపరిచాడు తండ్రి, వానికి నువ్వే చూసుకో తండ్రి. వాడు నన్ను ఎన్నో విధంగా కష్టపెట్టాడు తండ్రి, వానికి లేపే తండ్రి. ఈ ప్రార్థనలే ఉన్నాయి, అవి దేవుడు అంగీకరిస్తాడంటే కాని పని. ఎందుకు తెలుసా? నిన్ను ప్రేమించిన వాడు ఆ దుర్మార్గుడిని కూడా దేవుడు ప్రేమిస్తాడు. ఆ దుర్మార్గుడిని ప్రేమించిన వాడు నిన్ను కూడా ప్రేమిస్తాడు. ఎందుకు తెలుసా? దేవుడు పక్షపాతి కాడు కాబట్టి. సమయము అందరికీ దేవుడిచ్చాడు, అందరికీ దేవుడు సమయం ఇచ్చాడు. మారు మనసు పొందుకున్నంత వరకే. మారు మనసు పొందుకున్న తర్వాత పాపంలో అలానే మునిగినావు అని అంటే కనుక క్షమాపణ ఇవ్వడేమో. చదువు, అర్థమవుతుందా? మన దేవుడు మనకు ఎంతో 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 ప్రేమిస్తున్నాడు. మన పాపాలను మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఈరోజు ఒప్పుకోకపోతే ఇంకెప్పుడు ఒప్పుకుంటాం? ఇప్పుడు ఒప్పుకోకపోతే ఎప్పుడు ఒప్పుకుంటాం? ఈ క్షణంలో ఒప్పుకోకపోతే మరి ఎప్పుడు ఒప్పుకుంటాము? మీరు అనుకోవచ్చేమో నేనేం పాపం చేశాను. మన క్రైస్తవుల్లో ఉన్న గలీజ్ అలవాటు ఏంటి తెలుసా? వ్యభిచారం చేస్తేనే పాపం అని అనుకుంటారు. కాదు, వ్యభిచారం ఒకటే పాపం కాదు. వ్యభిచారం ఒకటే పాపము కాదు. ఆజ్ఞను అతిక్రమించిన వాడే పెద్ద పాపి. దేవుడిచ్చిన ఆజ్ఞలను, దేవుడిచ్చిన కట్టడలను, దేవుడు ఇచ్చిన న్యాయమును ఎవరైతే తృణీకరిస్తాడో, కేర్ చేయడో, ఇష్టముల ప్రకారంగా జీవిస్తాడో వాడు మహాపాపి. నువ్వు సొమ్ములు వేసుకుంటే ఏంది, సొమ్ములు వేసుకోకపోతే ఏంది? సొమ్ములు వేసుకున్నవాడు హృదయంలో శుద్ధిగా ఉంటే దేవుడు అలాంటి వాడిని కూడా క్షమిస్తాడు. సొమ్ము లేనాడు ఎన్ని కథలు పడ్డా దేవుడు క్షమిస్తాడు అనుకుంటున్నారా? ఈరోజు మన క్రైస్తవులు అదే అయిపోయింది ఎక్కువగా. అది వేసుకోదు, ఇది వేసుకోదు, అలా ఉండదు, ఇలా ఉండదు అంటే కానీ చేసే కథలన్నీ చేస్తూ ఉంటారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు డైరెక్ట్గా దేవుడిని చూస్తారు. మనం దేవుణ్ణి చూడాలంటే మన హృదయము చాలా శుద్ధికరంగా ఉండాలి. మన పాపాలని మనం మన పాపాలను మనం ఒప్పుకోకపోతే, మన పాపాలను దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోకపోతే ఇంకా దేవుడు మనతో ఏం మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు, ఏ విధంగా మాట్లాడతాడని ఊహించుకుంటున్నాం. దేవుని మూలంగా పుట్టినవాడు అంటే దేవుని మూలంగా అన్నాడు. దేవుని మూలంగా బాగా పాయింట్ అర్థం చేసుకోండి ఈ మాట. పెళ్లి బాప్తిజాలు కావాల్సింది ఇక్కడ. దేవుని మూలంగా అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? నీ అంతటా నువ్వే దేవుడు ప్రేరేపించిన తర్వాత నీ పాపాలన్నీ ఒప్పుకొని నువ్వు దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నేను నా పాపాలన్నీ ఒప్పుకుంటున్నాను, నువ్వే నా నిజమైన దేవుడు అని నేను ఎప్పుడైతే నిన్ను అంగీకరిస్తానో అది నిజమైన బాప్టిజము, పవిత్రమైన బాప్టిజము. నువ్వు ఒప్పుకొని అంగీకరించి ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరిస్తావో అది నిజమైన బాప్టిజం. దీనికే దేవుని ద్వారా, దేవుని మూలంగా పుట్టినవాడు అని అంటారు. దీనికే దేవుని మూలంగా పుట్టినవారు. ఎవడైనను పాపము చెయ్యడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు అది ప్రాబ్లం. ఈరోజు ఎందుకు దుష్టుడు ముడుతున్నాడు మనకు? ఎందుకంటే పాపము మనం భద్రం చేసుకోలేకపోతున్నాం. ఏంటంటే కనుక ఒక దరిద్రమైన సినిమా కనిపించిందంటే 100 సార్లు చూస్తాం, కళ్ళు తిప్పి 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 చూస్తాం. సీరియల్ కనిపించిందంటే ఇంకా మనకు ఆగవు కళ్ళు. ఇంకా ఒక జోక్ టీవీలో కనిపించినా, ఫోన్లో చూసినా చూసేదే 10 సార్లు చూస్తాము, కానీ కళ్ళు మాత్రం తిప్పలేకపోతున్నాం మనము.
జబర్దస్త్ అంటాము, ఎక్స్ట్రా జబర్దస్త్ అంటాము, గాడిది గుడ్ అంటాము, దానిలో లీనమైపోతాము. పనికి మళ్ళీ డబుల్ మీనింగ్ జోకులతో ఎంజాయ్ చేస్తూ సరదాలు తీర్చుకుంటూ మనం కూడా ఆనందంగా మన మనసుని దేవుడి నుంచి తిప్పి వాడి వైపు తీసుకెళ్తున్నాం. కాబట్టే ఏమవుతుంది తెలుసా? సమాధానం ఏమి దేవుడిస్తున్నాం మనకు? మనం దేవుని మూలంగా బతికినామా? దేవుని మూలాన బతుకుతున్నామా? దేవుని మూలాన తిరిగి జన్మిస్తున్నామా? ఏం చేస్తున్నాము? దేవుని మూలాన పుట్టిన వాడు భద్రం చేసుకుంటున్నారా? ఈరోజు లొంగిపోతున్నారు అన్ని విషయాల్లో. టీవీని చూసి లొంగిపోతున్నావా? ఫోన్లో ఉన్న జోకులను చూసి లొంగిపోతున్నావా? దాన్ని చూసి లొంగిపోతున్నావా? దీన్ని చూసి లొంగిపోతున్నావా? డబ్బును చూసి లొంగిపోతున్నావా? దోస్తులను చూసి లొంగిపోతున్నావా? తాగుడిని చూసి లొంగిపోతున్నావా? లేకపోతే నీ చుట్టుముక్కల సమాజంలో చూసి లొంగిపోతున్నావా? అయితే నీలో దేవుడు లేడని ఖచ్చితంగా ఫిక్స్ అయిపో. నువ్వు మన పాపాలే ఒప్పుకున్నప్పుడు ఇంకా దేవుని దగ్గర నుంచి సమాధానం ఎలా వస్తుంది అనుకుంటున్నారు? చదువున్నారా? లాస్ట్ భద్రపరుచుకునేటోడు ఏంది? దేవుని మూలాన పుట్టినవాడు భద్రం చేసుకున్నాడు, దుష్టుడు ముట్టడు. వెనుకలో దేవుడే కార్యం చేస్తూ ఉంటాడు మనకు. ఆయన మీద వదిలేస్తే చాలండి, వదిలేయాలంతే. వదిలేసి సమయం ఇవ్వాలి. మనం సమయం ఇవ్వం, మన గొంతు నిండా కోరికలు ఉంటాయి. అందుకే దేవుడు అంటాడు, నీ ఒక కోరిక తీర్చకముందే 10 కోరికలు ఉంటాయరా నీ దగ్గర అంటాడు దేవుడు. అంటాడు, ఎందుకంత విస్తారంగా లాగి గంటలు ప్రార్థన చేస్తావు? మూర్ఖుడినా నేను? నీ ప్రార్థన వింటలేనా నేను? నీ ప్రార్థన వినే కెపాసిటీ నాకు లేదా? స్వచ్ఛమైన మనసుతో ఒక్కసారి నన్ను తండ్రి అని చెప్పు, నీ పక్కన నేను ఉంటానంటున్నాడు దేవుడు. నా బాధ అదే అండి. క్రైస్తవులకు ఎంత చెప్పినా వాళ్ళ మొద్దుబారిపోయిన జీవితం వీళ్ళది. ఒక్కసారి దేవునికి మనస్ఫూర్తిగా అడగరు. ఒక్కసారి దేవుని దగ్గర ఏమనుకుంటామంటే గంటల తరబడి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడేమో అనుకుంటారు. కానీ కాదు, గంటలు కాదండి దేవునికి కావాల్సింది. నువ్వు సరిగ్గా మనస్ఫూర్తిగా దేవుని దగ్గర ఒక్కసారి పిలువు, దేవునికి సమాధానం ఇస్తాడు. సమాధానం ఇచ్చే దేవుడు మౌనంగా కాదండి ఆయన ఉండేది. మన దేవుడు మౌనంగా ఉండడు. దేవుడు ఏమంటాడు తెలుసా? నిన్ను ఎవడైనా తాకినవాడు నా కన్ను గుడ్డుకి తాకినవాడే అని అంటాడు. నిన్ను టచ్ చేస్తున్నాడంటే గనక వాడు ఏకంగా నన్నే టచ్ చేస్తున్నాడు బిడ్డ, నన్నే టచ్ చేస్తున్నాడు. నిన్ను ముట్టడానికి వీల్లేదు. ఎందుకు తెలుసా? నువ్వు నా సొత్తువి, నా రక్తం వలన నువ్వు మారిన వాడివి, నా శరీరంలో నువ్వు పాల్గొన్న వాడివి, నన్ను నువ్వు అంగీకరించుకున్న వాడివి. నీ పైన ఈగ కూడా వాలని అని నేను అంటున్నాను. మన దేవుడు అంత హామీ ఇచ్చిన దేవుడి దగ్గర ఇంకా కఠినంగా మనం బ్రతుకుతామా? ఇంకా ఎంతకాలం దేవుడి నుంచి దూరంగా బ్రతుకుతాం మనం? నేను పాపం చేస్తున్నాను అని చెప్తే కుదరదు. నేను ఇంకా పాపంలోకి వెళ్ళి బయట రాలేకపోతున్నా అంటే కుదరదు. నేను ఇంకా నా అలవాట్లు మార్చలేకపోతున్నా అంటే కుదరదు. దేవుడు వస్తే నువ్వు మారుతావు. దేవుడు నీలో లేకపోతే నీ అలానే స్వభావం ఉంటుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.